ఒక అనాథనండి. తల్లి చనిపోయి తండ్రి విడిచిపెడితే ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్నోండి నేను. అపోస్తుల యొక్క తీవ్రత ఎరిగిన వారు, ఆత్మ తీవ్రత ఉన్నవారు ఖచ్చితంగా అడుగుతారు. అడగడమే కాదు, దులుమాడేస్తారు. అసలు యేసు ప్రభువులో శక్తి లేదు. అసలు యేసు ప్రభువుని నమ్ముకోవడం దండగా. అసలు యేసు ప్రభువుని నమ్ముకుంటే అసలు స్వస్థతే జరగదు. యేసు ప్రభువుని నమ్ముకుంటే అసలు ఆశీర్వాదాలు రావు. అసలు యేసు ప్రభువుని నమ్ముకోవడం దండగా. అంటే మీకెందుకండి అని అనకూడదు. ఎందుకంటే ఇది సార్వత్రిక సంఘం. ఇది ప్రతి ఒక్కరూ అడిగే బాధ్యత. యూదా గోత్రపు సింహం ఇంకా బ్రతికే ఉన్నాడు. మనం ఏం చేయాలి తెలుసా? చొప్పోటి తెచ్చి దాన్ని పేడలో మూసి పేట్మ కొట్టాలి. అంటే దేవుణ్ణి ఎంత నీచం చేసి పడేసి. ప్రైజ్ ద లార్డ్. ప్రస్తుత సమాజంలో చాలా మందికి బైబిల్ని అర్థం చేసుకోవడం రాదు. బైబిల్లో ఉన్న కాంటెక్స్ట్ ని వివరంగా అర్థం చేసుకోవడం అనేది తెలియక తప్పుడు బోధలకి అలవాటు పడిపోయి ఆ యొక్క తప్పుడు బోధల్ని అంగీకరించేవారుగా ఉన్నారు. అయితే ఆనాడు యెషయా ప్రవక్త ఎలాగైతే ఆ యొక్క అంజూరపు ముద్దను తీసుకొచ్చి ఆ కణితి మీద పెడితే తగ్గిపోయిందో, అక్కడ ఆశ్చర్యకార్యం ఒక మెరాకిల్ చేసాడో, ఆ రకంగానే నేను ఇచ్చే ఈ యొక్క అరటిపళ్ళు ద్వారా కూడా గర్భం వస్తుంది, ప్రెగ్నెన్సీ వస్తుంది. సో నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అంటే మీరు డైరెక్ట్ గా యెషయా ప్రవక్తని క్వశ్చన్ చేస్తున్నట్టే అని చెప్పేసి స్ట్రైట్ గా చెప్పడం జరిగింది. అది కంపేర్ చేసుకోవడం జరిగింది. ఓకే, దీన్ని వాక్యపు వెలుగులో మనం ఎలాగ అర్థం చేసుకోవాలి అనేది ఈ రోజు అధ్యయనం చేద్దాం. ఒక వాక్యం చెప్తున్నారు అని అంటే దాన్ని పరిశీలన చేసే విషయంలో ఈ యొక్క క్రైస్తవ సమాజం విశ్వాసులు ఫెయిల్. అందుకని చెప్పేసి ఈ దొంగ బోధకులు పెరుగుకుంటూ వస్తున్నారు. ఆ దొంగ బోధకుల దగ్గరికి జనాలు తండోపాలుగా వెళ్తాం అనేది జరుగుతుంది. ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చూసిన తర్వాత మనం ఎంత వెనకబడి ఉన్నాం ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో అనేది మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. అరటిపళ్ళు ద్వారా పిల్లలు పుడతారా అని చెప్పేసి ఆయన కామెంట్ చేస్తాడు. విజయ్ ప్రసాద్ రెడ్డి గారేమో వేరే రకంగా కామెంట్ చేస్తారు. జేమ్స్ అన్న వేరే రకంగా కామెంట్ చేస్తారు. అయితే వీళ్ళవి కూడా చిన్న చిన్న క్లిప్స్ అనేవి నేను యాడ్ చేసి ఈ యొక్క వీడియోని చేస్తున్నా. పూర్తిగా చూస్తేనే మీకు ఈ యొక్క వివరణ అనేది తెలిసింది. ఎందుకని ఈ కుర్రాడు బైబిల్ ని అర్థం చేసుకోవడంలో క్రైస్తవ విశ్వాసులు బాగా వెనకబడిపోయి ఉన్నారు అని అనడానికి రీజన్ ఏంటి అనేది మీకు ఆఖరికి వెళ్ళిన తర్వాత గానీ మీకు అర్థమవుతుంది. సో వాచ్ దిస్ ఫుల్ వీడియో. సగం చూసి వెళ్ళిపోతే మీకు సగం జ్ఞానమే వస్తుంది. ఈ యొక్క వీడియో చేయడానికి మేము అన్ని రిఫరెన్సెస్ చూసి, నెక్స్ట్ గూగుల్ చేసి, నెక్స్ట్ హిస్టరీ చదివి, ఇవన్నీ చేసి ఇంత శ్రమపడి ఇక్కడ కూర్చొని వాక్యాన్ని రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీని ద్వారా ఏదో మేము సంపాదించుకోవడానికని కాదు, కానీ క్రైస్తవ సమాజానికి వాస్తవాల్ని తీసుకువచ్చి చూపించాలి. తప్పుడు బోధలు వీళ్ళు, నిజమైన బోధకులు వీళ్ళు అని చెప్పేసి చూపించాలి అనే ఒక ప్రయత్నం మేము చేస్తున్నాము. సో వీడియోని ఫుల్ గా చూసి జ్ఞానం అనేది కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోండి. ఈయననే మాట ఏంటి అని అంటే, అమతేజ గారు హిజ్కియాకి యెషయా ప్రవక్త అంజూరపు ముద్ద పెట్టడం వలన స్వస్థత వచ్చింది అని అంటున్నాడు, మెరాకిల్ జరిగింది అని అంటున్నాడు. అది బైబిల్లో మనకి మెన్షన్ చేసి ఉందా? మరి మనం విద్యావిహీనులుమా, లేకపోతే కొద్దో గొప్ప నాలెడ్జ్ ఉందా, బైబిల్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది తెలియాలి అంటే ఆఖరి వరకు వీడియో చూడండి. చూస్తేనే మీకు మనం విద్యావిహీనులమా, లేకపోతే నాలెడ్జ్ ఉందా, క్రైస్తవ సిద్ధాంతాలని లేకపోతే ఈ యొక్క బైబిల్ కాంటెక్స్ట్ ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటున్నామా లేదా అనేది మనకి అర్థమవుతుంది. ఓకే, 2వ రాజులు 20వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నా. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గానుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. ఇక్కడ దాకా వద్దామని. అసలు హిజ్కియా మరణకరమైన రోగంతో బాధపడుతుంటే ఈ యెషయా ప్రవక్త అక్కడికి వెళ్ళి ఏం చేశాడు, అసలు ఎందుకు వెళ్ళాడు, దేవుడు అసలు ఎందుకు పంపించాడు అనే కాంటెక్స్ట్ ని మిస్ అయిపోయారు. ఇక్కడ ఫస్ట్ మనం పట్టుకోవాల్సింది అసలు యెషయా ప్రవక్తని, ఆ యొక్క ప్రాఫిట్ ని ఎందుకని చెప్పేసి ఈ యొక్క హిజ్కియా దగ్గరికి పంపించడం జరిగింది. చూడండి, ఆమోజు కుమారుడును ప్రవక్తియునైన
యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఈ వార్త చెప్పడానికి వచ్చారు. నువ్వు మరణమవుచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ ఇంటి వారిని మొత్తం అందరినీ పరిశుద్ధతలో తీసుకురా, మంచిగా ఉండు, మంచిగా వాళ్ళని మంచి పద్ధతుల్లో ఉంచు అని చెప్పేసి చెప్పడానికి ఇక్కడికి వచ్చాడు అనమాట. నువ్వు మరణమవుతున్నావు అని చెప్పేసి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడించాడు అక్కడ. అంతేగాని ఆ యొక్క కణితిని తగ్గించడానికో లేకపోతే ఆ యొక్క ప్రాణాల్ని నిలబెట్టడానికో హిజ్కియా దగ్గరికి ఆ యెషయా ప్రవక్తని తీసుకురావడం జరగల. ఫస్ట్ ఇది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే, హిజ్కియా ఆ వార్త విన్న తర్వాత దేవుణ్ణి వేడుకుంటాడు. ఏమని వేడుకుంటున్నాడు చూడండి, 2వ వచనం. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. ఇది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్, యెషయా ప్రవక్త వచ్చి ఈ యొక్క హిజ్కియాకి నువ్వు మరణమవుచున్నాము, నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో, నీ కుటుంబాన్ని సరి చేసుకో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. 2వ పాయింట్ వచ్చేసరికి, ఈ వార్త విన్న తర్వాత హిజ్కియా దుఃఖాక్రాంతులయ్యి దేవునికి సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకొంటినో అంటే దేవునికే క్వశ్చన్ వేస్తున్నాడు. నీ సన్నిధిలో నేను సత్యాన్ని పట్టుకొని ఎలా నడిచా, నీ యొక్క ఆజ్ఞలను పట్టుకొని నేను ఎలా నడిచా, నా యొక్క జీవితాన్ని నీకు ఎలా సమర్పించా, నేను నడిచిన విధానం అంతా నువ్వు చూసావు కదా అని చెప్పేసి హిజ్కియా యెహోవా తండ్రిని క్వశ్చన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనిట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించను అని చెప్పేసి ఉంది. ఆయన దృష్టికంట అనుకూలంగా జీవించాడంట. ఈ క్వశ్చన్ మనం వేయగలమా అసలు దేవునికి? నీ కంటికి నేను ఎంత యథార్థంగా కనిపిస్తే నాకు ఆ మరణాన్ని పంపిస్తావా అని క్వశ్చన్ మనం వేయగలమా? ఇక్కడ హిజ్కియా, నీ యొక్క కంటికి నేను నమ్మకస్తుడిగా నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నానో నీకు తెలియదా? నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను జరిగించాను కదా అని చెప్పేసి యెహోవాను కన్నీళ్లు విడిచుచు వేడుకున్నాడంట. మరి యెషయా ప్రవక్త ఎందుకు వచ్చారు అసలు ఇక్కడికి? యెషయా ప్రవక్త వల్ల యూజ్ ఏంటి? ఆయన ఇక్కడ మెరాకిల్ చేయడానికే వస్తే గనక ఎందుకని చెప్పేసి ఈ వార్త చెప్తాడు. ఏమని? నీవు మరణము పొందుచున్నావు గనక నీ యొక్క కుటుంబాన్ని చక్కబెట్టుకో. ఈ అమ్మతేజ గారు లాగా చాలా వీడియోలో మనం చూసాం కదా, ఒక వీడియో చూద్దాం. యేసు నామములో కృప కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు. మీరు ఎందుకు వచ్చారో చెప్పాలా? సంతానం లేక బాధపడుతున్నారు. అవును పాస్టర్. యేసయ్య ఉన్నారనిపిస్తుంది కానీ ఎవరు పుట్టబోతున్నారు? బాబు. నీకు బాబు, నాకు అల్లుడు పుట్టబోతున్నాడు. చూశారు కదా ఈ వీడియోలో. అసలు ఇది చేసేదే తప్పుడు పని, ఈయన చేసేవే తప్పుడు కార్యాలు, అది కూడా పరిశుద్ధాత్మ పేరు మీద తప్పుడు పనులు చేస్తూ ఈయన యొక్క తప్పుల్ని అడ్డు పెట్టుకోవడానికి, ఈయన యొక్క బోగస్ పనుల్ని అడ్డు పెట్టుకోవడానికి, ఈయనకి లాభసాటికి ఉండడం కోసం యెషయా ప్రవక్తని కాంటెక్స్ట్ తో పని లేకోకుండా, ఇంటర్ప్రిటేషన్ తో పని లేకోకుండా ఎలా చెప్తున్నాడు అని అంటే, ఆనాడు యెషయా ప్రవక్త ముద్ద పెట్టాడంట, స్వస్థత వచ్చిందంట, ఆయుష్ పెరిగిపోయిందంట, ఈ రోజు నేను చేస్తానా? మరి ఇక్కడ యెషయా ప్రవక్త చేసిన మెరాకిల్ ఏముందో చూద్దాం మనం. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీ కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదవు అని చెప్పేసని ఎంతో స్పష్టంగా ఇక్కడుంటే, ఎవరు బాగు చేస్తానన్నారు ఇక్కడ? హిజ్కియాని యెషయా ప్రవక్త బాగు చేస్తానన్నాడా? యెహోవా బాగు చేస్తానన్నాడా? విద్యావిహీనులు అని అన్నది ఊరికినే కాదు. వీళ్ళు ఈ రిఫరెన్స్ ఎలా వాడుకుంటారు అని అంటే, కేవలం క్యాష్ కోసం, డబ్బు కోసం, ముందు వెనక దాని యొక్క కాంటాక్ట్ ఇంటర్ప్రిటేషన్ తో పని లేకుండా వాడుకోవడం జరుగుతుంది. ఇదే మాటలు
జేమ్స్ అన్నగారి మాటలతో కూడా వింటే గనక కొద్దిగా బాగుంటది. అన్నగారి వీడియో కూడా ప్లే చేస్తా. అబద్ధం ఆడేవాడికి ఇంత ధైర్యంగా పచ్చబద్ధాలు పులిపీటి మీద నిలబడి మాట్లాడేస్తే, సత్యం ఎరిగిన మనకి సత్యం చెబితే ఏమైపోతామని భయపడిపోతే, నేను అడుగుతున్నాను, నీ దగ్గర సత్యం ఉన్నట్ట లేనట్ట? ఒక అర్థం తెలియదు, ఒక కాలం తెలియదు, ఒక సందర్భం తెలియదు. అరే ఇది దీనికి ఉపయోగించకూడదన్న ఇంకిత జ్ఞానం లేదు. ఇంత భయం లేకుండా వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? మనీ 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 మనీ. డబ్బు కోసమే గడ్డి తింటారు. డబ్బు కోసం సీము, నెత్తురు, సిగ్గు, బిడియం ఏముండదు. మిరాకిల్స్ జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి. కానీ స్వస్థతలు జరుగుతున్నాయో అని సంఘాన్ని నమ్మెత్తనావు చూసావా? మాకు ప్రాబ్లం నీతో. మిరాకిల్స్తో ప్రాబ్లం కాదు, జరుగుతున్న హీలింగ్స్, స్వస్థతలతో ప్రాబ్లం కాదు. ఇవి నేనే చేస్తాను, నా దగ్గర ఉంది బోర్డెట్టి రండోయని అట్టిపుల్లు అమ్మేస్తున్నావు చూసావా? అది ప్రాబ్లం మాకు. యాపిల్ అమ్మేస్తున్నావు చూసావా? అది ప్రాబ్లం. అంటే మీకు ఎందుకండి అని అనకూడదు. ఎందుకంటే ఇది సార్వత్రిక సంఘం, ఇది ప్రతి ఒక్కరూ అడిగే బాధ్యత. దెలీలా తొడ మీద సంసోని నిద్రోయిన ఆ నిద్రపోతు సంఘాలు అడగవేమో గాని, అపోస్తుల యొక్క తీవ్రత ఎరిగిన వారు, ఆత్మ తీవ్రత ఉన్నవారు ఖచ్చితంగా అడుగుతారు. అడగడమే కాదు, దులుమాడేస్తారు. ఎంత చక్కగా వివరిస్తున్నాడు అంటే, అన్న వీడియో చూడండి, వెళ్ళి జ్ఞానము పెంచుకోండి. జేమ్స్ అన్న మెసేజ్ని వెళ్ళి చూస్తే గనక వాస్తవం ఏంటి, వాక్యం ఏంటి, వెలుగేంటి, చీకటి ఏంటి, లేకపోతే మనకి నాలెడ్జ్ ఏంటి, బైబిల్ నాలెడ్జ్ ఏంటి, మిరాకిల్స్ అంటే ఏంటి, మెడిసిన్స్ అంటే ఏంటి తెలుస్తుంది. అన్న వీడియో నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెడతా, చూడండి. అన్నగారు కూడా ఈ వీడియో మీద స్పందించి మంచిగా ఎంతో స్పష్టంగా వీడియో చేశారు. ఆ యొక్క వీడియో నేను లింక్ లో పెడతా, ఖచ్చితంగా చూడండి. డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి ఆ యొక్క అన్నగారి మెసేజ్ అనేది మీరు చూస్తే ఇంకా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అన్నగారు అనుభవం ఉంది కాబట్టి ఇంకా మంచిగా చెప్పారు. నెక్స్ట్ ఈ యొక్క అమ్మ తేజ గారు అంటారు, స్వస్థతలకు వ్యతిరేకం అని అంటారు. ఇప్పుడు ఆయన అంట స్వస్థతలు చేసేస్తున్నాడంట, ఆయన మెరాకిల్స్ చేసేస్తున్నాడంట, అద్భుత కార్యాలు చేసేస్తున్నాడంట, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వాడబడిపోతున్నాడంట. ఆయన చూసి జనాలు లక్షల్లో వచ్చేస్తున్నారంట. ఆ లక్షల్లో వచ్చిన జనాభాని చూసి మాలాంటి వాళ్ళు అసూయ పడుతున్నారంట. అసూయ. వాక్యాన్ని సరిగ్గా చెప్పడం రాదు. మళ్ళీ ఇంకో నిందేం వేస్తాడు అని అంటే, అమ్మతేజ గారు ఆయన ఒక్కడే సత్యం మీద నిలబడితే మేమందరం సత్యానికి వ్యతిరేక, స్వస్థతలు లేవు, యేసుక్రీస్తుని నమ్ముకోవడమే వ్యర్థము అని చెప్పేసి ప్రచారాలు చేస్తున్నారు వీళ్ళు అసూయతో అని చెప్పేసి ఒక వీడియో పెట్టాడు. అది కూడా నేను ప్లే చేస్తా. స్వస్థతలకి వ్యతిరేకం కాదు ఇక్కడ మేము, స్వస్థతలు జరుగుతాయి. అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, ఎవరు ఊహించని రీతిగా ప్రార్థన చేసుకుంటే, ఇక్కడ హిజ్కియా ప్రార్థన చేసుకున్నాడు, యెహోవా నీ సన్నిధిలో నేను న్యాయంగా నడుచుకొని ఉన్నట్లు నువ్వు చూసినావు కదా, యథార్థంగా నడిచినట్టు నువ్వు చూసావు కదా అని చెప్పేసి యెహోవాకి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని అడిగాడు హిజ్కియా. స్వస్థతలకు వ్యతిరేకం అనేసి ప్రచారం చేస్తున్నాడు. అంటే ఆయన యొక్క బిజినెస్ ని ఆయనకి లాభసాటిగా ఉండడం కోసం ఏవైనా చేస్తాడు అమ్మ తేజ. చూడండి, ఆ వీడియో చూడండి. అమ్మ తేజ చేసేయాన్ని, ఇంకొక పాస్టర్ చేసే అన్ని మోసాలు అంటే మీరే కరెక్టా? స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు, అసలు దేవుడు ఏం చేయలేడు, అసలు యేసు ప్రభువులో శక్తి లేదు, అసలు యేసు ప్రభువుని నమ్ముకోవడం దండగా, అసలు యేసు ప్రభువుని నమ్ముకుంటే అసలు స్వస్థతే జరగదు, యేసు ప్రభువుని నమ్ముకుంటే అసలు ఆశీర్వాదాలు రావు, అసలు యేసు ప్రభువుని నమ్ముకోవడం దండగా అని వర్తమానము రిలీజ్ చేస్తున్న మీరు మంచోళ్ళు, దేవుడు గొప్పోడు, దేవుడు శక్తిమంతుడని ప్రకటిస్తున్నటువంటి అమ్మ తేజ గారు దండగా. విన్నారు కదా, స్వస్థతలు లేవని ప్రచారాలు చేస్తున్నామంట, ఆశ్చర్యకార్యాలు లేవని ప్రచారం చేస్తున్నామంట, యేసుక్రీస్తుని నమ్ముకుంటూ దండగానే మేము ప్రచారం చేస్తున్నామంట. జేమ్స్ అన్న ప్రచారం చేస్తున్నాడంట, విజయ్ ప్రసాద్ అన్న ప్రచారం చేస్తున్నాడంట. ఈయన ఈ వీడియోలో ఎందుకు ఆ మాటలు చెప్పాడు అని అంటే, ఆయన వ్యూవర్స్ ని తగ్గించుకోకుండా ఉండడం కోసం, పెంచుకోవడం కోసం, డబ్బుల కోసం, బాగా డబ్బు రుచి మరిగి వాక్యాన్ని నచ్చినట్లు చెప్పి సిగ్గు శరం బిడుము లేకోకుండా తప్పుడు బోధలు
దుర్బోధకుడుగా తయారయ్యి ఏమంటున్నాడు, ఎదుటి వాళ్ళంట ఆయన మీద అసూయతో, ఆయన దగ్గరకు వచ్చే జనాలను చూసి అసూయతో ఏం చెప్తున్నావు అంట, కొద్దిగైనా ఇంకితం ఉండాలిగా. అసలు వాక్యాన్నే అర్థం చేసుకోడు. ఫస్ట్ మనము ఎక్కడే పట్టుకోవచ్చు ఈయన ఒక దొంగ, వాక్యాన్ని అర్థం చేసుకోవడం రాదు ఈయనకి, ఆ యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏంటో తెలియదు, ఆ యొక్క కాంటెక్స్ట్ ఏంటో తెలియదు అని చెప్పేసి మనం స్టార్టింగ్ లోనే మనకు అర్థమైపోద్ది. ఎలాగంటే యెషయా అక్కడ హిజ్కియాకి ఎలాగైతే మెరాకిల్ చేసాడో, నేను కూడా బనానాస్ ఇచ్చి ప్రెగ్నెన్సీ తీసుకొచ్చే మెరాకిల్స్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు కదా. ఇక్కడే మనకు అర్థమైపోవాలి ఈయన యొక్క పెద్ద దొంగ. ఈయనకి అర్థం చేసుకోవడం రాదు, వాక్యాన్ని ముందు వెనక చదవడం పెట్టడం. నోరుంది, అరుస్తాడు, ఆ యొక్క వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి ఉంది, వీటిని తగిలించుకొని ఇంకా ఊరేగడమే. అసలు ఇంకా పనా పాట, ఎక్కడ రూపాయి వస్తుందా, రూపాయి కోసం పరుగులు తీసే అమ్మ తేజ ఏమని మాట్లాడుతున్నాడంటే, మనకి ఇక్కడ ఒక విద్యావిహీనుడు అయిన అమ్మ తేజ చెప్పే బోధల్ని ప్రజలు ఎంత అమాయకంగా నమ్మేస్తున్నారు అని అంటే, ఆయన చెప్పేదే సత్యం అంట, ఆయన చెప్పేదే బోధ అంట, అంటే మేము క్రీస్తుకి వ్యతిరేకంగా బోధ చేస్తున్నాం అని చెప్పేసి అని చెప్పుకుంటున్నాడు. సిగ్గుండాల మాట చెప్పడానికి అసలు ఆ వ్యక్తికి. ఎక్కడన్నా యేసుక్రీస్తుని నమ్ముకుంటే కార్యాలు జరగవని చెప్పారా విజయప్రసాద్ అన్న గాని, జేమ్స్ అన్న గాని, లేకపోతే మిగతా పెద్ద పెద్ద స్పీకర్లు ఎడ్వర్డ్స్ విలియమ్స్ గారు గాని, ఇలాంటి వాళ్ళు, ఎడ్వర్డ్స్ విలియమ్స్ గారు గాని ఇలాంటి వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకుంటే మీకు దండగాని చెప్పారా? ఎంత వాక్యాన్ని అడ్డం పెట్టుకొని ఒక 2-3 రెఫరెన్సులు తీసుకొని డబ్బుకు ఆశపడి ఎటువంటి నీచమైన మాటలు మాట్లాడుతున్నాడు అని అంటే ఇక్కడే అర్థం అవ్వాలి ఎంత దొంగ ఈ యొక్క అమ్మ తేజ అనేది. ఇలాంటి వారి కోసమే ఇలాంటి మెసేజ్లు. ఎందుకని ఈ జేమ్స్ అన్న వీడియోలు కానీ, లేకపోతే ఎడ్వర్డ్స్ విలియమ్స్ గారు కానీ ఇలాంటి వీడియోలన్నీ తీసుకొచ్చి పెడుతున్నాను అని అంటే, కొద్దిగా ఆల్రెడీ వాళ్ళు ఈ యొక్క నాలెడ్జ్ గెయిన్ చేసి ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు వచ్చాడు అమ్మ తేజ, మహా అయితే 6 సంవత్సరాలు అయింది. వాళ్ళు వచ్చి దగ్గర ఎడ్వర్డ్స్ విలియమ్స్ గారు వచ్చి దగ్గర 20 సంవత్సరాలు దాటేసింది. జేమ్స్ అన్న కూడా ఇంచుమించు అమ్మ తేజ గారితో స్టార్ట్ అయిన వాళ్ళే, లేకపోతే విజయప్రసాద్ అన్నగారు కూడా అప్పుడు స్టార్ట్ అయిన వాళ్ళే. వీళ్ళ దగ్గర ఉన్న పర్ఫెక్ట్ నాలెడ్జ్, వీళ్ళ దగ్గర ఉన్న స్టెబిలిటీ, బైబుల్ వాస్తవాలు, రియాలిటీ ఏంటి అనేది యొక్క అమ్మ తేజ దగ్గర లేకపోవడం అనేది ఎలాగంటే జనాల్ని ఒక రకంగా మోసం చేస్తున్నాడు ఈ యొక్క అమ్మ తేజ. ఇంకా చూస్తే మరి ఈ యొక్క యెషయా ప్రవక్త ఎందుకని చెప్పేసి హిజ్కియా దగ్గరికి వచ్చాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, దేవుని యొక్క వాక్కు తీసుకొని వచ్చి చెప్పడానికి వచ్చాడు. నీకు మరణం సమీపిస్తుంది, సో నీ యొక్క కుటుంబాన్ని చక్కబెట్టుకో అని చెప్పడానికి వచ్చాడు. నెక్స్ట్ ఈయనకి మరి స్వస్థత ఎలా వచ్చింది అని అంటే, యెహోవా ఆయన యొక్క ప్రార్థన విన్నాడు. నేను ఎంత నీ ముందు నీతిగా నివసించానో, నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నానో నీకు తెలియదా అని చెప్పేసి యెహోవా దేవుని క్వశ్చన్ చేసి ప్రార్థన చేస్తే కన్నీళ్లు విడిచితే దానికి సమాధానం ఇచ్చాడు. అంతేగాని హిజ్కియా వచ్చి ఆ యొక్క అంజూరపు ముద్ద పెడితే ఆ యొక్క స్వస్థత లేకపోతే ఆ యొక్క ఆయుష్ పెరగడం అనేది జరగల. వాక్యాన్ని అర్థం చేసుకోవడం తెలియదు ఈ యొక్క క్రైస్తవ జనాంగానికి. అందుకని చెప్పేసి ఇలాంటి అమ్మ తేజ దొంగలాంటోళ్ళు పెట్టిరిల్లిపోతున్నారు. కల్ట్ ప్రీచింగ్ వాళ్ళు రెచ్చిపోతున్నారు. పైపెచ్చి నోరేసుకొని అరవడం మొదలెట్టారు. దానికి తోడు క్రీస్తుని నమ్మితే దండగా అని చెప్తున్నాడు. చూడండి ఎన్ని మొత్తం వీడియోస్ అన్ని, జేమ్స్ అన్న వీడియోస్ గానీ, లేకపోతే విజయ్ ప్రసాద్ అన్న వీడియోస్ గానీ, ఇంకా ఎడ్వర్డ్స్ విలియమ్స్ గారి వీడియోస్ గానీ, నా వీడియోస్ గానీ, క్రీస్తుని నమ్మితే దండగా అన్న మాట ఎక్కడనుందా? అడ్డం వేసుకోవడం కోసం ఎటువంటి మాటలైనా మాట్లాడుతున్నాడు. ఇంకా చూస్తే మరి హిజ్కియాకి దేవుడు ఎలా స్వస్థపరిచాడు, అక్కడ మెరాకిల్ అంటే ఏంటి అనేది మనం చూడగలిగితే, ఆయన యొక్క హిజ్కియా ప్రార్థనకి దేవుడు రెస్పాన్స్ అవుతూ మళ్ళీ యెషయా ప్రవక్తని ఆయన దగ్గరికి పంపించి, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఎట్లను పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచి తిని నీ ప్రార్థనని అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు అని చెప్పేసి ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ 6వ వచనం, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకిచ్చేదను అని చెప్పేసి ఎంతో స్పష్టంగా ఇక్కడ ఉంటే, యెషయా ప్రవక్త వచ్చి మెరాకిల్ చేశాడా?
మిరాకిల్ ఎవరు చేశారో తెలుసా? ఆల్రెడీ గాడ్ హ్యాస్ గివెన్ 15 years ఆఫ్ లైఫ్ స్పాన్ టు హిజ్కియాకి ఆయన యొక్క ప్రార్థన ద్వారా 15 సంవత్సరాలు లైఫ్ అనేది ఇంక్రీజ్ చేశాడు. అంతేగాని యెషయా ప్రవక్త వచ్చి అంజూరపు ముద్ద పెట్టడం వల్ల 15 సంవత్సరాల లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవ్వాల. ఈ పాయింట్ ఫస్ట్ తెలుసుకోవాలి. ఇది తెలియకుండా యెషయా ప్రవక్త హిజ్కియాని కాపాడేశాడు, అక్కడ మెరాకిల్ చేసేసాడు, అద్భుత కార్యం చేసేసాడు, స్వస్థత చేసేసాడు. కాబట్టి నేను కూడా అట్టిపళ్ళతో ఈ యొక్క ప్రెగ్నెన్సీలు తెప్పించేస్తా, నన్ను క్వశ్చన్ చేయదలుచుకుంటే యెషయా ప్రవక్తని క్వశ్చన్ చేయండి అని చెప్పేసి అని వీడియోస్ పెడుతున్నాడు. కాంటెక్స్ట్, బైబిల్ కాంటెక్స్ట్, వివరణ, కాలము, సందర్భము తెలియదు ఈ అమ్మ తేజకి. ఎందుకంటే క్యాష్ చేసుకోవడానికి ఒక రిఫరెన్స్ ఉంటే చాలు. ఆ రిఫరెన్స్ తో డబ్బు 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 అని చెప్పేసి అని ఇక ఒక దంచుడు కొడతానే ఉంటారు ఈ అమ్మ తేజాలు అంటోళ్ళు. ఇంకా వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే సెట్ అవ్వదు, ఏమీ సెట్ అవ్వదు. ఒక వీడియో ప్లే చేస్తున్నా చూడండి, దానిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క లాంగ్వేజ్ అంటే దేవదూతల లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను, లాంగ్వేజెస్ ఏ రకంగా అనవసరంగా ఆ యొక్క లాంగ్వేజ్ ని అవమానపరిచేలాగా ఏ రకంగా వాడుతున్నాడో ఈ వీడియోలో చూడండి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, ఏ బాధలతో వచ్చారో, ఏ కన్నీళ్లతో వచ్చారో, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈరోజు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కొట్టాల గట్టిగా చప్పట్లు. ఈరోజు దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు. రా రిఖమాల రబా షెకే దియాల రబా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. యూదా గోత్రపు సింహం ఇంకా బ్రతికే ఉన్నాడు. చూశారు కదా వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అది లేకపోతే బండి నడవదు ఈ అమ్మ తేజకి. నెక్స్ట్ ఇష్టం వచ్చినట్లు యొక్క దేవదూతల లాంగ్వేజ్ అని చెప్పేసి అని అవమానపరిచేలాగా వాడుతున్నాడు. ఇలాంటి వారి కోసం ఎడ్వర్డ్ విలియమ్స్ గారిది ఒక నెంబర్ 1 క్లిప్ ఉంది, అది ప్లే చేస్తా ఏనండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకని చెప్పేసి అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని పాయింట్అవుట్ చేయాల్సి వచ్చింది అనేది. అలాంటి వాళ్ళని మనం ఏం చేయాలి తెలుసా? చొప్పోటి తెచ్చి దాన్ని పేడలో మూసి మా కొట్టాలి. అంటే దేవుణ్ణి ఎంత నీచం చేసి పడేశారంటే మన సౌండ్తో దేవుణ్ణి మార్చేయచ్చు అనుకుంటున్నారు. ఇక్కడ ఎకో సిస్టమ్ పెడితే దేవుడు వచ్చేస్తాడు, పరిశుద్ధాత్మ ఇక్కడ సంచరించేస్తాడు. ఏది? ఎకో సిస్టమ్తో. ఏం చెప్పాలనే, ఏం చెప్పాలి సార్? ఎంత నీచ నికృష్టమైనటువంటి బుద్ధి అది. తప్పు కదా. దేవుడి నామాన్ని అపకీర్తి పాలు చేసేది మనం కాదా? దేవుడు అలాంటి అధవేషాలు ఏమని చెప్పాడా? మరి ఎందుకు వేస్తున్నాం సార్? మనం ఎందుకు వేస్తున్నాం? విన్నారు కదా ఎడ్వర్డ్ విలియమ్స్ గారి మాటలో, అపకీర్తి చేస్తానమాట. ఆ ఎకో సిస్టమ్స్ పెట్టి ఆ యొక్క మ్యూజిక్ ని ఇది చేసి దానిలో ఆ యొక్క ట్రాన్స్ లోకి ఈ యొక్క జనాల్ని తీసుకెళ్లిపోయి పరిశుద్ధాత్మ పేరిట దుర్బోధనలు చేస్తున్నాడు ఈ యొక్క అమ్మతేజ గారి కోసమే చొప్పించు కొట్టాలని అంటున్నాడు. మరి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు అమ్మతేజ గారిని ఆ చెప్పు మామూలు చెప్పు కూడా కాదంట, మళ్ళీ దాన్ని పెంటలో అటు ఇటు తిప్పి రాసి ఆ చెప్పుతో కొట్టాలంటే ఇలాంటి వాళ్ళని. విన్నారు కదా ఎడ్వర్డ్ విలియమ్స్ గారిది ఎంత ఫ్రస్ట్రేషన్, ఎంత అనుభవం, ఎంత దుర్బోధకుల్ని చూసుంటే ఈ యొక్క మాటలు మాట్లాడతారు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు. వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో అమ్మతేజ ఫెయిల్. కేవలము క్యాష్ చేసుకోవడానికి కావాల్సిన రిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని పట్టుకునే పరుగులు తీస్తాడు ఈ వ్యక్తి. నెక్స్ట్ మరి ఈ యొక్క మరి ఈ యొక్క యెషయా ప్రవక్త చేసింది ఏంటి అని అంటే, అంజురపు ముద్దని ఆ యొక్క కణితికి పెట్టడము వాస్తవమే. ఆ యొక్క మెడిసినల్ వాల్యూస్ ఆ యొక్క అంజురపు ముద్దలో, అంజురపు పన్నులో కావలసినంత పుష్కలంగా ఉంటాయి అంట.
ఆ కణితులు లాంటివి, చర్మ వ్యాధులు తగ్గించడం కోసం. అసలు ఇక్కడ మెరాకిల్ చేసింది ఎవరు అని అంటే ఫస్ట్ దేవుడు చేసాడు మెరాకిల్. అంతేగాని అంజురపు ముద్ద పెట్టడం వల్ల మెరాకిల్ అనేది జరగల. అంజురపు ముద్ద కంటే ముందర దేవుడు అక్కడ లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ చేసేసాడు. చూడండి 6వ వచనం, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకిచ్చెదను, మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను అని చెప్పేసని ఇక్కడ ఆల్రెడీ మెరాకిల్ అనేది జరిగిపోయింది. ఆయనకి లైఫ్ స్పాన్ అనేది ఇచ్చేసారు, ఆ యొక్క మరణం నుంచి తప్పించేశారు. ఫస్ట్ ఏది మెడిసిన్ ఏది మెరాకిల్ అనేది తెలుసుకోవాలి. తెలుసుకోకుండా పొంతన లేకోకుండా దాన్ని దీన్ని కంపేర్ చేసేస్తే ఇలాంటి దొంగ ప్రవక్తలు, దొంగ బోధకులు అని చెప్పేసి అనాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత స్పష్టంగా తెలుస్తుంది అసలు మెరాకిల్ ఎవరు చేశారు అంటే దేవుడు చేశాడు. ఆ అంజురపు ముద్ద పెట్టక ముందలే 15 సంవత్సరాలు లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ చేశాడు, స్వస్థపరిచేశాడు, కాపాడుతానని చెప్పాడు దేవుడు. ఆయన ప్రార్థనను చూసి యేషయా గారు చేసిన ప్రార్థన వల్ల కాదు, లేకపోతే యెషయా గారు పెట్టిన అంజురపు ముద్ద వల్ల కాదు, ఆయన దేవునికి ప్రార్థన చేశారు. కానీ ఇక్కడ యెషయా గారిని ఎందుకు వాడుకోవాల్సి వచ్చిందంటే హీఈస్ ఎ మెసెంజర్ ఫ్రమ్ గాడ్ టు పీపుల్. దేవుని దగ్గర నుంచి ఒక మెసెంజర్ యెషయా ప్రవక్త ఆ మెసెంజర్ గా వచ్చి ఏమని చెప్తున్నారు అని అంటే నీకు మరణము సమీపించింది, నువ్వు నీ యొక్క కుటుంబాన్ని చక్కబెట్టుకో అని చెప్పాడు. అటు తర్వాత హిజ్కియా ప్రార్థన చేశాడు దేవునికి, నీ కంటికి నేను నీతిగా కనిపించలేదా, యోగ్యమైన ప్రవక్తన కలిగి యథార్థవంతుడిగా కనిపించలేదా అని చెప్పేసి దేవుని క్వశ్చన్ చేశాడు. ఆ ప్రార్థన లేకపోతే కన్నీళ్లు కార్చిన ఆ విధానాన్ని చూసి దేవుడు 15 సంవత్సరాలు లైఫ్ స్పాన్ ని మళ్ళా తిరిగిస్తున్నానని యెషయా ప్రవక్తని మళ్ళీ వెనక్కి పంపించి ఈ మాటలు పలికించాడు. ఇక్కడ మెరాకిల్ అనేది దేవుడు చేశాడు, ఆ యొక్క ప్రాణం అనేది దేవుడిచ్చాడు. అంతేగాని యెషయా ప్రవక్త అంజురపు ముద్ద పెట్టడం వల్ల ఆ యొక్క మెరాకిల్ అనేది జరగల. అటు తర్వాత అంజురపు ముద్ద పెట్టడం వల్ల దానిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ తగ్గించని ఈ యొక్క కణితిని. ఇంకా మీరు గూగుల్ చేయండి. అట్ ది సేమ్ టైమ్ నేను కింద డిస్క్రిప్షన్ లో జేమ్స్ అన్న మెసేజ్ పెడతానన్నా కదా, ఆ మెసేజ్ వెళ్ళి చూడండి, యూట్యూబ్ లింక్. దానిలో మీకు ఎంతో స్పష్టంగా వివరంగా మెడిసినల్ వాల్యూస్ అనేది ఎప్పటి నుంచి ఉంది, ఎప్పటి నుంచి ఈ యొక్క పద్ధతులు వాడుతున్నారు అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారు. అంతేగాని ఇటువంటి బోగస్ వాళ్ళ దగ్గరికి, లేకపోతే ఇలాంటి పరిశుద్ధాత్మ దోషకుల దగ్గరికి, అవినీతి చేసే వారి దగ్గరికి, ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మాన్ని చేసే వాళ్ళ దగ్గరికి, లేకపోతే స్వస్థతలోనే నా దగ్గరికి రండి అని చెప్పుకునే వాడి దగ్గరికి వెళ్ళడం కాదు. ఫస్ట్ జేమ్స్ అన్న లాంటి వారు, విజయప్రసాద్ అన్న లాంటి వారు మెసేజెస్ అనేవి చూడండి, ఆత్మీయతలో మీరు ఎదుగుతారు. ఈ వీడియో కంటిన్యూషన్ ఉంది, ఈ కంటిన్యూషన్ నేను మళ్ళా అప్లోడ్ చేస్తా, దాన్ని కూడా చూడండి. సో మీకు పూర్తిగా అర్థమవుతుంది.